ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు ఉదయకాలము మరి వాగ్దానంగా మీ ముందుకు రావడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా దేని వాగ్దానం ధ్యానం చేద్దామా? అందరూ మీ బైబిల్ తెరవండి, పుస్తకం పెన్ పేపర్ తీసుకోండి. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 37:4 నేను చదువుతాను, గమనించండి. మన ప్రభు అయిన యోహాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును, నెరవేర్చును. దేవుడు ఈ మాటను దీవించును గాక. దేని బిడ్డారా, ఇది స్పిరిచువల్ మీనింగ్ మీకు చెప్తాను. మనం దేవుడు ఏమంటున్నాడు, యోహాను బట్టి అంటే మనం దేవుని బట్టి ఎప్పుడు సంతోషించాలంట. ఎందుకంటే మన అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్తాం కదా. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ కుటుంబాన్ని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, మన ప్రభు మన హృదయాలు ఉంటే మనం ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం వచ్చి నిరుత్సాహంతో ఉండకూడదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉన్నావా, దేవుడు ఎంతవరకు మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలను బట్టి అందరూ కూడా మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఎందుకు సంతోషం అంటున్నాం, నువ్వు మంచి కుటుంబం కలిగి ఉన్నావా, దేవుని ఇచ్చిన బ్లెస్సింగ్ కాదంటారా? అలాగే మంచి మీకు సంతానం ఇచ్చారా, అది మంచి బహుమానం కాదంటారా? కాబట్టి దేవుడిచ్చిన మీకు మంచి భార్యని బట్టి, మంచి భర్తని బట్టి, మంచి కొడుకు కూతురిని బట్టి మీరు సంతోషం కలిగి ఉండండి. దేవుడు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మన తండ్రి అని దేవుడు మనకి ఏది కావాలో తెలుసు కాబట్టి ఆయన మనకి మన యొక్క హృదయం నెరవేరుస్తా అంటున్నాడు. అబ్రహాం కూడా బైబిల్లో చూసింది కదా. అబ్రహాం ఇవాళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం కోరుకున్నాడు. దేవుడు అబ్రహాంని సమస్త భూమి మీద సమస్త వంశాలకి ఆయన తండ్రిగా నియమించాడు. యాకోబు దీవెనలు కోరుకున్నాడు. దేవుని యాకోబు గొప్పగా దీవెనలు ఇచ్చాడు. అలాగే రూతు కూడా ఆయన పరస్త్రీ అయినప్పుడు కూడా మోయాబు స్త్రీ ఎప్పుడైతే బెత్లెహేము నగరం తిరిగి వచ్చిందో తద్వారా దేవుడు రూతుని మంచి దీవెనలు దేవుడు దయచేశాడు. అలాగే ఎస్తేరు కూడా దేవుడు గొప్ప దీవెనలు దయచేసి ప్రియదేని పెట్టారా. మీరు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, మీ కుటుంబాలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు దేవుడు మీ జీవితాలు ఆల్రెడీ చేసిన మేలు ఉపకారాలు బట్టి ఇంతవరకు దేవుడు మీరు చేసిన మేలు బట్టి మీరు దేవుణ్ణి స్తుతించండి. ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రార్థన ఎంత పట్టుదల కలిగి ఉండండి. తర్వాత పెద్దాన్ని కృతజ్ఞత భావం కలిగి ఉండు. తర్వాత నువ్వు ఏం కోరుకుంటున్నావు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు? మీ పిల్లల గురించి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నావా, లేకపోతే మీకు సొంత ఇల్లు కోరుకుంటున్నావా, తర్వాత మంచి ఉద్యోగం కోరుకుంటున్నావా, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు లేకపోతే మ్యారేజ్ కోరుకుంటున్నావా? దేవుడు మీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వాంఛను కూడా ఆయన ఇప్పుడు కూడా నెరవేర్చాలని ఆశపడుతుంటారు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు ఆనందం సంతోషంతో ఉండండి. తర్వాత ప్రార్థన పట్టుదల ఉండండి. ప్రధానికి మీరు కృతజ్ఞత భావం కలుగొండి. దేవుడు మీ హృదయ వాంఛల్ని నెరవేర్చి మీ జీవితాన్ని ఆనందము సంతోషం ఇంప్రూవ్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. జీవం కలుగుతా మీకు అందరూ గొప్పగలుగుతాండి. మీకు వేళ స్థితి చేస్తాను బాబా. మీరు ఉదయం ఎంతమంది బిడ్డలేదు బాబా, దేని వాగ్దానం వింటున్నారు బాబా, దేని వాకి మీ బిడ్డలందరూ బాబా మీరు దర్శించండి బాబా. వాళ్ళ హృదయాన్ని మీరు తాకండి బాబా. బిడ్డలు బాబునైనా వాళ్ళనైనా వాళ్ళ గొప్ప దీవెనలు బాబునైనా వాళ్ళ హృదయ వాంఛలు బాబా. బిడ్డలు బాబా అయ్యా హృదయవాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నారు. దాన్ని బాబా అయ్యా బిడ్డలు ఈరోజు చేయ పనులు, ఉద్యోగాలు, బిజినెస్లో బాబా ప్రతి పనిలో బాబా మీరే తోడుకొని సహాయం చేసి బాబా వారి మార్గాలు గొప్ప చూడండి. బిడ్డలను గొప్ప చూడండి పొందుకొని శాంతి సమాధానం చూడండి సహాయం చేసి ముందు నడిపించమని మన ప్రభువుని యేసుక్రీస్తు ఘనమైన నామముతో మేము ఎక్కడ అడిగి వేడుకుంటున్నాం మా ప్రభుత్వాన్ని. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.